అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మేము హౌస్ షిఫ్టింగ్ అవుతున్నాము కొత్త హౌస్కి. ఎర్లీ మార్నింగే బాగుందని చెప్పి అక్కడ కొత్త హౌస్లో అయితే మేము పాలై పొంగిచ్చొచ్చేసాము. అది కూడా వీడియో అంతా తీసానండి, చూపిస్తాను. ఇక్కడ కూడా హౌస్ అంతా మొత్తం సర్దేశామన్నమాట. అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే వీడియోస్ అని మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ కొంచెం మన వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి వీడియోస్ని. ఇప్పుడైతే ఎంత హౌస్ ఎలా ఉంది ఏంటి అంతా కూడా చూపిస్తానండి. మా ఓల్డ్ది చూపిస్తాను, న్యూ హౌస్ రెండు చూపిస్తాను. ఇదిగోండి మెయిన్గా ఆ పక్క రూమ్లో అన్నీ కూడా మొత్తం తీసేసి సర్దేసినవి అన్నీ కూడా ప్యాక్ చేసినవి మొత్తం ఈ బెడ్రూమ్లో అయితే పెట్టేశామండి. ఇంకా హాల్లో కూడా ఉన్నాయి, కిచెన్లో ఇవి అన్నీ కూడా మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తామండి. ఇక్కడ హాల్లో ఈ షెల్ఫ్స్లో కూడా మొత్తం ఖాళీ చేసాము. టీవీ చిన్న కొన్ని ఉన్నాయి, అవి అలా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయేవే అండి. ఓవరాల్గా అయితే ఇదనమాట హౌస్. ఇదిగోండి మొత్తం అంతా కూడా తీసేసాము, ఇవన్నీ కూడా సర్దేశాము. కొన్ని ప్యాక్ చేసినవి, కొన్ని వేస్ట్వి అన్నీ. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా మొత్తము స్క్రూస్ అవన్నీ తీసేసి ఓపెన్ చేసి పెట్టేసుకున్నామండి. ఏసీ కూడా తీసేశారు. ఇంకా ఈ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ కూడా మంచము ఇదంతా కూడా మొత్తం ఓపెన్ చేసేసి పరుపు అదంతా పక్కన పెట్టేశాము. ఈ డ్రెస్సింగ్ టేబుల్లో ఇదంతా కూడా మొత్తం అన్నీ తీసేసామండి. ఇదిగోండి హాయ్, ఈ మొత్తం కూడా అన్నీ తీసేసామండి. మొత్తం ఓవరాల్గా షెల్ఫ్స్లో అన్నిట్లో కూడా ఏమీ లేవు, మొత్తం ఖాళీ చేసాం. ఈ బీరువాలో కూడా మొత్తం ఖాళీ చేసాము. ఇదిగోండి ఇది వచ్చేసరికి కొత్త హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా అక్కడ అనమాట. లిఫ్ట్ సైడ్ అండి, పక్కనే లిఫ్ట్ పక్కన సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ అయితే ఉందండి. దానికి మనకి ఎంట్రన్స్లో ఇలాగా ఐరన్ గేట్ అయితే ఇచ్చారు. అలానే మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర కూడా ఐరన్ గేట్ అయితే ఇచ్చారండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ పాలు పొంగించడానికి వచ్చాం కదా, అప్పుడే ఇంకా ఇక్కడ ముగ్గు అవన్నీ వేసి పూలతో అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నామండి సింపుల్గా. అలానే పైన గడపకు వచ్చేసరికి చామంతి పూలు అలానే గులాబీ పూలతో ఇలాగా దండలాగా అయితే కట్టారు మా మదరు. ఇంకా మామిడాకులు అవి దొరకలేదండి, అందుకోసం ఇంకా తమలపాకుల మీదే ఇలాగా కట్టేసి అవైతే బొట్టు అవి పెట్టేసామండి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోపలికి రంగాలి. ఇది మొత్తం హాల్. ఇంతకుముందు ఈ కబోర్డ్స్ ఇవన్నీ ఏం లేవంటండి, నార్మల్గా జస్ట్ ఓపెన్ కబోర్డ్స్ అయితే ఉండేయంట. వీళ్ళు ఇంకా ఈ స్లైడ్ డోర్సెస్ అవన్నీ కూడా పెట్టించారు. మనకి హాల్లో నుంచి పక్కకు రాగానే కిచెన్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ కిచెన్లోనే మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ ఒక బాల్కనీ అయితే ఇచ్చారు, వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చు. ఇవి కూడా మొత్తం స్లైడ్ డోర్స్ అయితే పెట్టారండి. ఇంకా పూజ గది సపరేట్గా అయితే ఏమి ఇవ్వలేదు, దాంట్లోనే ఒక సైడ్కి అయితే మేము పెట్టుకున్నాం. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా. ఇక్కడే ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారండి, చిన్న బాత్రూము. బట్ అది అలా అక్కడ ఎందులో ఇచ్చారు ఏంటో అయితే అర్థం కాలేదు. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి నెక్స్ట్ దాని పక్కనే ఉంటుందండి. ఇది ఇంకొక చిన్న బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని కూడా అనొచ్చు. దీనికి ఇక్కడ డోర్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక బాల్కనీ అయితే ఇచ్చారండి. ఓపెన్ చేసుకొని చూపిస్తాను. పెద్దగానే ఉంది బాల్కనీ. మనం ఇక్కడైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే వంటగదిలో నుంచి కూడా చిన్న వాష్ ఏరియా ఇచ్చారు, అక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఇంకా పాలైతే పొంగిచ్చేసాం అనమాట, అది కూడా వీడియో తీశాను చూడండి. ఇంకా మొత్తం సెట్ చేసుకోలేదు, ఓన్లీ జస్ట్ మాత్రం తెచ్చాం. పాలు కూడా బాగా అయితే పొంగాయండి, మంచిది అంట కదా మనకి పాలు అనేది బాగా పొంగితే. 3 times పొంగాయండి. నేను షార్ట్ తీసుకున్న తర్వాత లాంగ్ వీడియో అయితే తీసుకున్నాను. కొత్త ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఒకటే ఫ్రేమ్ తీసుకొచ్చాం. 3 gods ఉన్నారు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేలు పండి. ఇంకా ఈ వీడియోని ఎడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సర్దుకున్నది మొత్తం వీడియో అయితే చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.